ఎమ్మెల్యే గారి ప్రత్యేక కృషితో కలెక్టర్ గారి చొరవతో ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు లేని నిరుపేదల కుటుంబాలకు కళ నెరవేర్చిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కదిరి పట్టణంలోని కుటాగుల గ్రామంలో నిరుపేదలైన ఇల్లు లేని నిరుపేదలకు 60 కుటుంబాలకు పొజిషన్ సర్టిఫికేట్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యే చొరవతో ఎన్నో సంవత్సరాలు ఇల్లు లేని నిరుపేదలకు కళ నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు పొజిషన్ సర్టిఫికేట్లు కాదు నూతన పక్కా గృహాలు నిర్మించి నిరుపేదలకు ఇస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పొజిషన్ సర్టిఫికేట్ జారీతో కృషి చేసిన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతో గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్ ద్వారా రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అభినందనీయమని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. భవానీ ఫోటో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం రెవెన్యూ సమస్యల మీద దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితుల్లో భాగంగా గత వారం రోజులుగా రెవెన్యూ క్లినిక్లు అనేది నిర్వహించబడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ప్రత్యేకించి సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు మరింత చొరవ తీసుకుని మొన్న 22ఏలో స్థానిక ఆర్టీఓ గారితో తహసీల్దార్ గారితో రెవెన్యూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసి 24 గంటల లోపలే రైతులకు చెందినటువంటి భూమి సమస్యని పరిష్కరించి వాళ్ళ జీవితంలో ఒక నమ్మకాన్ని సంతోషాన్ని కలిగించినటువంటి పరిస్థితులు ఈ రోజున నియోజకవర్గ వ్యాప్తంగానే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశమే. నిజంగా ఇది అభినందించాల్సినటువంటి అంశం. రెవెన్యూ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతాను. నియోజకవర్గ ప్రజలతో కూడా మీరు ఈ రకమైనటువంటి చొరవ, ఈ రకమైనటువంటి పారదర్శకత, పేద ప్రజల రెవెన్యూ సమస్యల పట్ల, రైతాంగం రెవెన్యూ సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తే నాయకుల కంటే ఎక్కువగా మిమ్మల్ని దేవులుగా పోలుస్తారనేది వాస్తవమని రెవెన్యూ అధికారులు కూడా తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే రెవెన్యూ ఆఫీస్కి రావాలన్నా, పోలీస్ స్టేషన్కి రావాలన్నా, ఆసుపత్రికి పోవాలంటే భయపడతారు. ఆసుపత్రికి పోవాలంటే భయపడవచ్చు, పోలీస్ స్టేషన్కి పోవాలంటే భయపడవచ్చు, కానీ రెవెన్యూ ఆఫీస్కి పోవాలంటే కూడా భయపడతాను. అంతే నాకు రెవెన్యూ ఆఫీసులు కానీ ప్రభుత్వ ఆఫీసులు కానీ మావి, ఇది ప్రజల కోసం పనిచేసే ఆఫీసులు, మేము పోతే మాకు న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రక్రియలో మొదటి అడుగు వేసినటువంటి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. నియోజకవర్గం పొజిషన్ సర్టిఫికేట్లు అందజేస్తున్నటువంటి సందర్భం నిజంగా ఒక పండగ వాతావరణం. ఇది ఒక పండగ. ఇంతమంది కుటుంబాల్లో ఒక సుస్థిరమైనటువంటి ఇల్లు అనేది నిర్మించుకునేడానికి మార్గం సుగమం చేసినటువంటి పరిస్థితి. మామూలుగా ప్రతి మనిషికి కూడా పెళ్లి చేయడము, ఇల్లు కట్టడం అనేది ఒక ఎమోషనల్ కనెక్టివ్. పెళ్లి చేసేసుకుంటారు ఏదో విధంగా, కానీ ఇల్లు సాధించుకోవడం అంటే కష్టపడతారు. అందులో పేద ప్రజల కళ, సొంతింటి కళ. అది నెరవేర్చే క్రమంలోనే ఈ రోజున స్థలంలో పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వడమే కాదు, 60 మంది కూడా ఇల్లు మంజూరు చేసినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రెవెన్యూ సమస్యలు ఏ ఉన్నా కూడా ఇదే రకమైనటువంటి స్ఫూర్తిని రెవెన్యూ అధికారులు కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా కోరుతాము. ఎందుకంటే ప్రజల్లో వ్యవస్థల పట్ల నమ్మకం సన్నగిలేటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. రెవెన్యూ ఆఫీసులో అడ్డా చేసుకొని నాయకులు కానీ, బ్రోకర్లు కానీ, రియల్ ఎస్టేట్ పేరు మీద చేసే మోసగాళ్ళు కానీ వీళ్ళు అడ్డాగా మారినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి పక్కకు పోతే పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేసుకోవడానికి వాడుకునేటువంటి అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు దళారీ వ్యవస్థ కానీ, మధ్యవర్తులు కానీ లేనటువంటి ఆఫీసుల్ని సాధించాలనే పట్టుదలగా 18 నెలలుగా పరిపాలన కొనసాగిస్తున్నారు. మా మీద ఎన్ని రకాలైనటువంటి ఎదురుదాడులు చేయాలని ప్రయత్నం చేసినా, విమర్శలు చేసినా దానికి కట్టుబడి ప్రజలు స్వచ్ఛందంగా ఆఫీసులు పోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ప్రభుత్వ ఆఫీసులను తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పంతోనే పరిపాలన అందిస్తాము. తద్వారా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడమే కాదు, వాళ్ళకి అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించాలని ఒక కృతనిశ్చయంతో పరిపాలన సాగిస్తున్నటువంటి